ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. సహోదరి సహోదరులారా, నీతిమంతులకు భక్తిహీనులకు కలిగే వేరువేరు ప్రతిఫలాల మధ్య తేడాను చూపించే అనేక ఉదాహరణలలో ఇది ఒకటి. దేవుని నుండి మనకు వచ్చేది శాపమా, దీవెన, తిరస్కారమా, కృప, గౌరవమా, అవమానమా? ఇది దేవుని దృష్టిలో మన స్థితిని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు భక్తిహీనులు దీవించబడినట్టుగా కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో వారు చాలా శాపగ్రస్తులుగా ఉంటారు. దీవించబడటం ముఖ్యం కాదు, కానీ దేవుని చేత దీవించబడటం ముఖ్యం. ధనవంతుడు లాజరు ఉదాంతంలో ధనవంతుడు ఎన్ని కలిగి ఉన్నా చివరికి పాతాళములో వేదన పడుతూ ఉన్నాడు. లాజరు ఎంత దీనస్థితి అయినా చివరికి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండడమే నిజమైన దీవెన అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని భక్తిహీనంగా జీవించి దేవుని శాపానికి గురి కాకుండా నీతిగా జీవించి దేవుని ఆశీర్వాదాన్ని పొందుటకు ప్రయాసపడాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును అని. ప్రియులారా, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందరు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలి అనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును అని. సహోదరి సహోదరులారా, మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల మీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే మిమ్మును హెచ్చించును. మీరు మీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి మీకు ప్రాప్తించును. మీరు పట్టణంలో దీవింపబడుదురు, పొలములో దీవింపబడుదురు. మీ గర్భఫలము, మీ భూఫలము, మీ పశువుల మందలు, మీ దుక్కిటెద్దులు, మీ గొర్రె మేకల మందలు దీవింపబడును. మీ గంపయు, పిండి పిసుకు, మీ తొట్టియు దీవింపబడును. మీరు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదురు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదురు. మీ మీద పడు మీ శత్రువులను యెహోవా మీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను మీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల మీ ఎదుట నుండి పారిపోవుదురు. మీ కొట్లలోనూ మీరు చేయు ప్రయత్నములన్నిటిలోనూ మీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములో ఆయన మిమ్మును ఆశీర్వదించును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనుల ఇంటి మీదికి నీ శాపము వచ్చునని, నీతిమంతుల నివాస స్థలమును నీవు ఆశీర్వదించుదువని, నిన్ను కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నిన్ను సేవిస్తూ భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టి నీ ఉపదేశము వలన తెలివిని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీతిగా జీవిస్తూ నీ ఆజ్ఞలనన్నిటినీ అనుసరిస్తూ నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, నీ రెక్కల నీడలో మాలో ప్రతి ఒక్కరిని నీవే భద్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.